హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి స్టోరీస్. మా ఇంట్లో కూరగాయలు లేవండి. అసలే తుఫాన్గా ఉంది కదా, వెళ్ళి తేవాలంటే వర్షంలో వెళ్ళలేము. ఏం చేద్దామా అని మిగిలిపోయిన క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఇలాంటి మిగిలిపోయిన కూరగాయలతో మంచిగా రైస్ చేద్దామని ఫలవలాగా ప్రిపేర్ చేసాం. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కదండి ఫలవ్ అనేసరికి. దానికి కాంబినేషను పెరుగు చట్నీ అని ప్రిపేర్ చేసాం. అదైతే రైస్ చాలా బాగా వచ్చింది. పిల్లల్ని క్యారెట్ తినండ్రా బాబు అంటే తినరు, బీట్రూట్ తినండ్రా బాబు అంటే తినరు, పొటాటో తినమంటే తినరు. అందుకనే ఇలాంటి పిల్లలకి ఇదే పనిష్మెంట్. హ్యాపీగా వాళ్ళకి పెట్టేయచ్చు, వాళ్ళ మనం ఫలావ్ తింటున్నాం అనే ఫీల్తో తినేస్తారు. అవును కదండి, తినలేని పిల్లలతో ఇలాగే తినిపించాలండి, వెరైటీగా ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్, మా రైస్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీ ఇంట్లో కూడా కూరగాయలు లేనప్పుడు మిగిలిన కూరగాయలతో ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్.